ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో మెగా డిఎస్సి కోసం సిద్ధమవుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లను ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి ఈసారి ప్రభుత్వం గొప్ప అవకాశాలను అందిస్తోంది. నిరుద్యోగుల కోసం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అభ్యర్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ అందించనుంది. ఈ శిక్షణతో వేలాది మంది యువత తమ కలల ఉద్యోగాన్ని సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగవచ్చు. అభ్యర్థుల ప్రోత్సాహానికి సర్కార్ శిక్షణతో పాటు ఆర్థిక సహాయం కూడా అందజేస్తోంది. ప్రతి అభ్యర్థికి నెలకు 1500 రూపాయలు స్టైఫండ్ అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు పరీక్షలకు అవసరమైన సబ్జెక్టు పుస్తకాల కొనుగోలుకు అదనంగా 1000 రూపాయలు అందజేస్తారు. ఈ కార్యక్రమం వారికి ఆర్థిక భారం తగ్గించడంలో కీలకంగా మారనుంది. ఈ శనివారం నుంచి వారికి శిక్షణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ శిక్షణకు ఆఫ్లైన్ మోడ్లో అందిస్తున్నారు. అయితే త్వరలోనే ఆన్లైన్ విధానంలో కూడా శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన విద్యార్థులు ఈ ఆన్లైన్ శిక్షణ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ ను రూపొందిస్తోంది. విద్యార్థులందరూ వీటిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కోచింగ్ లో అనుభవజ్ఞులైన నిపుణులు టాప్ ఫ్యాకల్టీ ద్వారా బోధనను అందించనున్నారు. గత పరీక్షల్లో వాడిన ప్రశ్న పత్రాలు, మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి అభ్యర్థికి అత్యుత్తమ శిక్షణ అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు, టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది. ఈ 2 అర్హతలున్న అభ్యర్థులు కోచింగ్ తీసుకునేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రత్యేక అర్హతల విధానం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని మరింత క్వాలిటేటివ్ గా ఇవ్వనున్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు కల్పించనుంది. ఈ పోస్టులు వేరే ఇతర ప్రాంతాల నుంచి రిక్రూట్మెంట్ పై ఆధారపడకుండా స్థానికులకే అందేలా చర్యలు చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఇందులో బీసీలకు 66%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 14% సీట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ వర్గానికి కూడా 10% సీట్లు కల్పించడం ద్వారా సమాన అవకాశాలు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రతి శిక్షణ కేంద్రంలో 200 మంది అభ్యర్థులకు శిక్షణ అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇది 2 నెలల పాటు కొనసాగుతుండగా మొత్తం 5200 మందికి శిక్షణ అందజేస్తారు. ఆఫ్లైన్ శిక్షణ కేంద్రాల్లోకి ప్రవేశించలేని అభ్యర్థులు ఆన్లైన్ మోడ్ను వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ శిక్షణ పొందే వారికి కూడా అదే విధమైన నాణ్యమైన శిక్షణ అందించనున్నారు. ప్రతి అభ్యర్థికి వారి సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించబడింది. సబ్జెక్టు నిపుణులతో తరగతులను నిర్వహించడం ద్వారా ప్రతి అంశం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ శిక్షణలో సిలబస్ ను పూర్తిగా కవర్ చేయడంతో పాటు ప్రాక్టీస్ టెస్టులు కూడా ఉంటాయి. ఈ కోచింగ్ ద్వారా నిరుద్యోగ యువత తాము లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యోగాలకు మరింత దగ్గరవుతారు. ప్రభుత్వం అందిస్తున్న స్టైఫండ్, బుక్స్, నాణ్యమైన శిక్షణ వంటి సదుపాయాలు వారి ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా వారి సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. ఈ అవకాశాన్ని యువత తప్పకుండా వినియోగించుకోవాలని మంత్రి సవిత కోరుతున్నారు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందే లక్ష్యంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే కృషి ప్రారంభించాలి. బీసీ సంక్షేమ శాఖ అందిస్తున్న ఈ పథకం వారి భవిష్యత్తును ఉజ్వలంగా మారే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.